చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఇప్పుడు పాన్ ఇండియా యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు తేజ సజ్జా వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ తన మార్కెట్ పరిధి పెంచుకుంటున్న ఈ యంగ్ హీరో నిజంగానే టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ గా మారబోతున్నాడా? బాలనటుడిగా దాదాపు 50కి పైగా సినిమాల్లో కనిపించిన తేజ సజ్జా హీరోగా మారిన తర్వాత కూడా తన జర్నీని స్లో అండ్ స్టడీగా ప్లాన్డ్గా కొనసాగిస్తున్నాడు. ఓ బేబీ, జాంబిరెడ్డి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జాంబిరెడ్డితో తెలుగు తెరపై జాంబీ జానర్ను పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే తేజ కెరీర్ను పూర్తిగా మార్చేసిన సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా తేజాను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన హీరోగా నిలబెట్టింది. హనుమాన్ తర్వాత మిరాయి మరోసారి ఫాంటసీ యాక్షన్ జానర్ లో ప్రేక్షకులను అలరించాడు తేజ. ఈ సినిమా భారీ విజయంతో మిరాయి 2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సీక్వెల్ కు సంబంధించిన కీలక స్కెడ్యూల్ పూర్తి చేసిన తేజ మరోవైపు జాంబిరెడ్డి 2ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ముందుగా జాంబిరెడ్డి 2ను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవైపు జై హనుమాన్, మరోవైపు మిరాయి 2, జాంబిరెడ్డి 2 ఇలా పూర్తిగా భిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు తేజ సజ్జా. స్టార్ హీరోల రీమేక్ల బాటులో కాకుండా కొత్త కాన్సెప్ట్స్ ను నమ్ముకుంటూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంటున్న ఈ యంగ్ హీరోపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.